అందరికీ నమస్కారం. ఈరోజు యువ కవి బాలు అగ్నివేష్ అన్న రచించిన సూక్ష్మజీవి అనే కవితా సంపుటి నుంచి నాకు నచ్చిన కవితా శీర్షిక స్వాతంత్ర్యం. ఇచ్చోటనే నిన్న జరిగిన అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, అంటరానితనం, ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. విరగ్గొట్టిన వెన్నెముక సాక్షిగా అర్ధరాత్రి తగలబడిన నిజాలెన్నో. దర్జాగా రోడ్డుపై కొడవలితో మెడను కోసే స్వతంత్రం, యాసిడ్ ముఖంపై చల్లే స్వతంత్రం, ఉన్న హక్కులను కాలరాస్తూ ఇదే మీ విధి అని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ విగ్రహాలను పగలగొట్టిన స్వతంత్రం, వినిపించే గొంతులను నొక్కేస్తూ స్వతంత్రం. ఈ స్వతంత్రం మనది కాదు, మనువును ధరించిన వాళ్ళది. విగ్రహ రాజకీయాలది, విదేశాలకు పారిపోయిన అమాయకులది, రోడ్లపై తిండి లేక పానం పోయిన ధనవంతులది, పౌష్టికాహారం లేక నిద్రపోతున్న చిన్నోళ్ళది, ఏ పాపం లేని అమాయక పరిపూర్ణులది, కాళ్ళు మొక్కి ఇచ్చేసిన కద్దరు బట్టలది. దళితులను ఊచకోత కోసి కారం చేడు కమ్మలది. దళితులను ఊచకోత కోసిన కారం చేడు కమ్మలది, చుండూరు రెడ్లది. ఇది స్వతంత్రమే. అన్నీ ఉన్న సంతలో సరుకులు కరువ, తలపై నీళ్ల బిందెను మోస్తూ కిలోమీటర్లు నడుస్తున్న తల్లిది. దొరల గడీల ముందు నగ్నంగా బతుకమ్మ ఆడించిన దొరలది. స్వతంత్రం ఎక్కడిది? వలస జీవులను ఆడించే రాజ్యానిది. పాల కోసం జీవించిన తల్లి రొమ్మును ముద్దాడిన పిల్లలది. శూద్రులని అంటరాని వారిగా చేసిన బ్రాహ్మణులది. ఆజాదీకి అమృత్ మహోత్సవ్. 75 ఏండ్ల స్వతంత్రంలో ఇంకా అభివృద్ధిలోనే ఉన్నాం. నిన్న వేసిన రోడ్డు ఈరోజు కొట్టుకుపోయేంత అభివృద్ధి అది. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపి బ్యాంకులో బినామీ పేర్లతో పైసలు దాచేసిన ప్రతి ఒక్కరిది ఈ అభివృద్ధి. యోనిని గుడిని చేసిన దేశంలో నెలసరి మైల అయింది. మూడు రంగుల జెండాలో రంగులను విడదీసే మనుషులకు ముసల్మాన్లు అంటేనే తీవ్రవాదులు అని చెప్పిన వాళ్ళకి స్వతంత్రం. మూడు రంగుల జెండాలో రంగులను విడదీసే మనుషులకు ముసల్మాన్లు అంటేనే తీవ్రవాదులు అని చెప్పిన వాళ్ళకి స్వతంత్రం. నా జాతిని చూపి వెలువాడలు అని ముద్రించి అటువైపు తిరుగు చూడని మనుషులకు వచ్చిందే ఈ స్వతంత్రం. స్వతంత్రం ఇంకా ఈ దేశపు వెలివాడల్లోకి రాలేదు. జాతి, వర్ణ, వర్గ వివక్ష ఎదుర్కొనే ప్రతి మనిషికి నిజమైన స్వతంత్రం రాలేదు. ఈ కులమత రాజకీయాలు ఉన్నంత వరకు అది అసాధ్యం. ధన్యవాదాలు.